దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్ల పెంపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదన్నారు కిరణ్ రిజిజు. మిగతా దేశాలు పెట్రోల్ డీజిల్ ధరల్ని 20 నుంచి 100% పెంచాయని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. కానీ భారత్లో మాత్రం పెట్రోల్పై 3.2%, డీజిల్పై 3.4% పెరిగిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడకుండా, ద్రవ్యోల్బణం పడకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లు భారాన్ని మోసాయని ట్వీట్లో వివరించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్ల పెంపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారం మోపలేదన్నారు కిరణ్ రిజిజు. మిగతా దేశాలు పెట్రోల్ డీజిల్ ధరల్ని 20 నుంచి 100% పెంచాయని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. కానీ భారత్లో మాత్రం పెట్రోల్పై 3.2%, డీజిల్పై 3.4% పెరిగిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడకుండా, ద్రవ్యోల్బణం పడకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లు భారాన్ని మోసాయని ట్వీట్లో వివరించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.